బ్రేకింగ్ న్యూస్. గవర్నమెంట్ ఉద్యోగులు ఈ మధ్య కాలంలో బాగా విపరీతంగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ కార్యాలయాల్లోనే కాదు, ఓయోలకు కూడా వెళ్తా ఉంటున్నారు. అయితే రీసెంట్ గా మహబూబ్ జిల్లాలో జరిగిన సంఘటన ఇది. మాజీ కౌన్సిలర్ గోగుల రాజు అలాగే మరొక మహిళ, ఆమె కూడా మాజీ కౌన్సిలరే, ఇద్దరు కూడా ఓయో బుక్ చేసుకున్నారు. ఓయోలో ఎంజాయ్ చేస్తుంటే ఆ గోగుల రాజు భార్య వెంటనే ఆ విషయం తెలుసుకుని ఆ ఓయో ఎక్కడైతే హోటల్ ఉందో అక్కడికి చేరుకుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే ఆమెకు సంబంధించిన కొంతమంది స్నేహితులతో తీసుకుని అక్కడికి వెళ్ళింది. ఆ హోటల్ యాజమాన్యం పర్మిషన్ తీసుకుని ఆ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. ఫస్ట్ వాళ్ళు డోర్ ఓపెన్ చేయలేదు. కొంచెం ఆ డోర్ గట్టిగా కొట్టేసరికి ఎవరో ఇబ్బంది పెడుతున్నారని ఆ డోర్ ఓపెన్ చేయడానికి పాపం ఆ రాజు తలుపు తీశాడు. తలుపు తీయగానే ఒక్కసారిగా వాళ్ళ స్నేహితులు, ఆమె, వాళ్ళ కుటుంబ సభ్యులు రాజు పైన, రాజుతో పాటు ఉన్న ఆ భార్య పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఒళ్ళు హూనమైపోయేటట్టు కూడా కొట్టారు. ఆ విజువల్స్ అన్ని కూడా మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక మాజీ కౌన్సిలర్ అయి ఉండి, ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉండి ఈ రకంగా ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అండ్ ఈ ఘటన శుక్రవారం జరిగింది. ఆ భార్య రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళిద్దరిని కూడా ఒకే గదిలో పట్టుకుంది. ఇద్దరు కూడా ఆ ఓయోలో ఎంజాయ్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా పాపం వాళ్ళకి చుక్క ఎదురైందని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కేవలం ఇలాంటి ఓయోలో కూడా కాదు, ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇలాంటి ఘటనలు ఎక్కువ జరిగిపోతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా మనం చూసాం, వరంగల్లో లిప్ లాకులతో రెచ్చిపోయారు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. ఒక కెమెరాలో మొత్తం కూడా రికార్డ్ అయింది. అండ్ ఇక్కడ కూడా ఈ దాడి జరుగుతున్నప్పుడు, అటాక్ చేసినప్పుడు వీళ్ళ భార్య ఆ భర్త పైన అదంతా కూడా రికార్డ్ అయింది. అదంతా కూడా మన స్క్రీన్ పైన చూడొచ్చు. అతను పాపం ఆ ముఖం దాచుకుంటున్నాడు. అలాగే పోలీసులకు కూడా వాళ్ళ సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు వస్తే తన పరువు పోతుందని అక్కడి నుంచి పారిపోయాడు వాళ్ళ దగ్గర నుంచి. అయితే మాజీ కౌన్సిలర్ అనురాధ భార్య ఎవరైతే ఉన్నారో, ఆమె పేరు అనురాధ, ఆమె ఫిర్యాదు ఇచ్చింది పోలీసులకి. తర్వాత ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన గురించి గాలింపు చర్యల్లో పోలీసులు బృందాలుగా ఏర్పడి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు. ఒక భర్త భార్యకు అన్యాయం చేయడం చాలా చాలా పెద్ద తప్పు, ఇది పెద్ద నేరం. అలాగే ఆ భార్య అలాగే ఆ భర్తకి ఈ మహిళ వల్ల గత కొన్ని ఏళ్లుగా గొడవలు కూడా జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మరింత పూర్తి విషయాలన్నీ కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రాజకీయ నాయకులు అనగానే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. పార్టీ ఏదైనా పార్టీ కార్యకర్తలను సొంత వారి కంటే ఎక్కువగా చూసుకోవాలి. ముఖ్యంగా కింద స్థాయి క్యాడర్ కు నాయకుడు అంటే మనోడే అనేలా ఉండాలి. అయితే రోజులు మారాయి. చాలా మంది లీడర్లు కాలు జారుతున్నారు. అదే పార్టీలోని మహిళలతో అక్రమ సంబంధాలు నేర్పడటం, అలాగే ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం చేస్తున్నారు. అది ఎప్పుడో ఒకసారి బయటికి రాకమానదు. అలా ఒక్కసారి దొరికితే ఇక వాళ్ళ కెరీర్ అక్కడే నాశనం అయిపోయినట్టే. పరువు పోవడంతో పాటు పవర్ లో ఉన్న ఎవరు దేకరు. అలాంటిది మహబూబాద్ జిల్లాలో ఒక సంఘటన చోటు చేసుకుంది. మహబూబాద్ జిల్లాకు సంబంధించి రాజకీయ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ కూడా అయిన గోగుల రాజు, మరో మాజీ కౌన్సిలర్ తో ఓయూలో దొరికిన సంఘటన ప్రస్తుతం కలకలం సృష్టించింది. గోకుల రాజు ఒక రాజకీయ పార్టీకి జిల్లా అర్బన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అతని భార్య 28వ వార్డుకు కౌన్సిలర్ గా పనిచేస్తుంది. అయితే రాజు ఇటీవల మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతోని ఎక్కువగా తిరుగుతున్నాడు. దీంతో భార్య భర్తల మధ్య గొడవలు అవుతున్నాయి. ఇదిలా ఉండగానే శుక్రవారం రోజున ఆమె కోసం ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు. ఇద్దరు కూడా కలిసి ఎంజాయ్ చేద్దాం ఓయోలో అని చెప్పి. అయితే పాపం వాళ్ళిద్దరు అక్కడ ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆ భార్య సడన్ గా అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇవ్వగానే వాళ్ళ బంధువులు, మిత్రులతో కలిసి ఆ ఓయో రూమ్ గదిలో ఉన్న వాళ్ళిద్దరిని దాడి చేసే ప్రయత్నం చేశారు. సో ఆ ఓయో రూమ్ తెరవగానే పాపం రాజు సీన్ అంతా రివర్స్ అయింది. ఓయో రూమ్ లో యువతితో రాసలీలలో మునిగిన గోగుల్ రాజును భార్య అనురాధ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తనను పెళ్లి చేసుకుని కాపురం చేస్తూ మరో మహిళతో ఎంజాయ్ చేస్తామంటూ కూడా గల్లా పట్టి గట్టిగా చితకబాదింది. ఆమెతో పాటు వచ్చిన వాళ్ళిద్దరిని కూడా చితకొట్టారు. ఒళ్ళు హూనం అయ్యింది. రాజు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. తర్వాత పోలీసులు ఆ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కేసు అయితే నమోదు చేసుకున్నారు. భార్య అనురాధ ఏదైతే ఇచ్చిందో ఫిర్యాదు, ఆ మహిళను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రాజు కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తా ఉన్నారు. సో గైస్, చూసారు కదా, విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగులను కూడా మర్చిపోయి ఎవరేం చేస్తారా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. పైగా ఒకే కార్యాలయంలో ఇద్దరు ఆఫీసర్లు మరి ఇలాంటి ఘటనలకి, ఇలాంటి కార్యకలాపాలకి చేయడానికి మరి వాళ్ళకి అసలు మరి ఎలా వచ్చిందో బుద్ధి నాకైతే. అంటే కనీసం భయం లేకుండా ఎవరైనా చూస్తే మన పరువు పోతుంది, మన ఉద్యోగాలు పోతాయన్న భయం కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ అవన్నీ కూడా రికార్డ్ అయిపోతున్నాయి. రీసెంట్ గా వరంగల్లో జరిగిన సంఘటన, లిప్ లాకులతో రెచ్చిపోతున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఒక వీడియో రికార్డ్ చేసి అది బయట హల్చల్ అవుతుంది. దాన్ని మొత్తం నెటిజన్స్ ఉతికారేస్తున్నారు, విపరీతంగా షేర్లు కొడుతున్నారు.
ఆ, మళ్ళీ ఇంకోసారి అలాంటి తప్పు చేయాలంటే భయం పుట్టించేలా చేస్తున్నారు. సో ఈ మహబూబాద్ లో కూడా ఓయోలో జరిగిన ఈ సంఘటన అలాగే అనిపిస్తుంది. సో స్క్రీన్ పైన మనం చూడొచ్చు, ఆ భార్య వాళ్ళిద్దరిని కూడా గల్లా పట్టి ఎలా చిత్తకొడుతుందో. కాబట్టి ఇతని పైన కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చేయడం పట్ల మీరేమంటారు? ఆ విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ మరి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వీళ్ళు విధులు